సిపిఎం పార్టీ తమ్మినేని వీరభద్రం కూడా మా ముఖ్యమంత్రి ఆర్ కృష్ణయ్య అంటాడు. మరి ఎంత అనివార్యత ఇచ్చారా సార్ మీరు? ఇది ఇండియాలో ఎవరికి సాధ్యం కాలేదండి. అరే సిపిఎం వీరభద్రం కూడా, కులం మాట్లాడని వీరభద్రం కూడా ఆర్ కృష్ణయ్య మా ముఖ్యమంత్రి అంటాడు. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఆయన ఏంటో మనందరికీ తెలుసు. అలాంటి కృత్రిమ మనిషి కూడా ఆర్ కృష్ణయ్య ముఖ్యమంత్రి అంటాడు. అసలు ఈ పరిస్థితి ఎట్లా సృష్టించారో ఇది భగవంతుడు కూడా అర్థం కావట్లేదు. అసలు ఇది ఏంటో అసలు ఇది ఎవరికి అర్థం కాని అంతుబట్టని ఇది లోక రహస్యం లాగా బ్రహ్మ పదార్థం లాగా ఉంది. ఇది మరి నిజంగా ఇంత పెద్ద పాత్రలోకి ఎందుకు నేను నెట్టివేయబడ్డా అని 1-2 నిమిషాలు మెడిటేషన్లో పోయి ఆలోచించాలి ఆర్ కృష్ణయ్య గారు. ఇది ఎక్కడ దాకపోయింది అని అంటే, ఈ బీసీ ఉద్యమ పితామహులు ఎవరయ్యా పార్లమెంట్లో అంటే మోడీ కనిపించేది మళ్ళా ఆర్ కృష్ణయ్య గారు. మరి ఇప్పుడు చిట్ట చివరికి ఏం చేస్తాడు మరి ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు? ఏం చేయాలంటే విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, దేవీలాలు, శరద్ యాదవ్, ఆనాడున్న లల్లు ప్రసాద్ యాదవ్, ఆనాడున్న ములాయం సింగ్ యాదవ్లు వాళ్ళు పాలక ప్రభువులు అయ్యారు. కానీ మండల్ కమిషన్ని మెడలు వంచి భారతదేశాన్ని ఒప్పించి తీసుకొని వచ్చారు. ఆ మండల్ కమిషన్కి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ముందు వరుసలో నిలబడి యుద్ధం చేసిన వ్యక్తి ఆర్ కృష్ణయ్య. కానీ ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు చేయాల్సిన పని ఏంటి? ఇది మాట్లాడాలి. ఇది మాట్లాడాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు ముందు చరిత్రలో నిలబడతాడా, చరిత్ర హీనుడైపోతాడా, ఇదొక్కటే మిగిలింది. ఇంత పెద్ద మాట అంటారే సార్ అనొచ్చు విన్నాను. ఏం తప్పెందుకు, న్యాయం ఎందుకు మాట్లాడకూడదు? ఇంత పెద్ద మాట ఎందుకు మాట్లాడకూడదు? ఆయన్ని భగవంతుడుగా మార్చాలని నేను మాట్లాడుతున్నా. తప్పెట్లయితే మీరు లేకపోతే నలుగురు పోగై ఆర్ కృష్ణయ్యని పొగిడి ఏం పని చేయకుండా చేయండి ఆర్ కృష్ణయ్య గారు చుట్టుపక్కల చేయండి. నేను వారిని భగవంతుడిగా మార్చడానికి మాట్లాడుతున్నాను.